ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది కదండి. కానీ అది 26వ తారీఖున సోమవారమా లేక 27వ తారీఖున మంగళవారమా అని చాలా మంది సందేహం పడుతున్నారు. 2024వ అంటే ఈ సంవత్సరం క్యాలెండర్లో 26వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలని ఉంది. కానీ ఎప్పుడు చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సహజంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి 2 రోజులు నిర్వహిస్తారండి. స్మర్త సాంప్రదాయం ప్రకారం స్మర్తులు శివకేశవులిద్దరినీ సమానంగా పూజిస్తారు. వీళ్ళు 26వ తారీఖున సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. విష్ణుమూర్తిని మాత్రమే ఆరాధించేవారు వైష్ణవ సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం 27వ తారీఖు మంగళవారం నాడు జరుపుకుంటారు. కాబట్టి మీ సాంప్రదాయాన్ని అనుసరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కులం భేదం లేదు. చాలా మంది మా తాతగారి కృష్ణాష్టమి చెయ్యలేదు, మా అమ్మగారు కృష్ణాష్టమి ఆనవాయితీ లేదన్నారు అంటారు. కానీ అవన్నీ విడిచిపెట్టేయండి. మీరిప్పుడు జరుపుకోవాలి అంటే జరుపుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి దోషము కలగదు, ఎటువంటి పాపము అంటదు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకోవాలంటే ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లి వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపు జల్లుకుని ముగ్గు పెట్టుకోవాలి. లేకపోతే నీళ్లు జల్లైనా ముగ్గు పెట్టుకోవాలి. తలస్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి తెల్లని వస్త్రాలు గాని లేకపోతే పసుపు రంగు వస్త్రాలను గాని ధరించాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే ఫోటో పెట్టుకుని పూజించాలి. పూజా మందిరంలో ఒక పీట వేసి దానిపై అష్టదళం ముగ్గు వేసి రాధాకృష్ణుల విగ్రహం కాని ఫోటో కాని పెట్టి చక్కగా 2 దీపాల్ని వెలిగించండి. దీపంలో కుదిరితే వెన్న వేసి దీపం వెలిగించండి. ఇక శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా వెన్నను సమర్పించండి. ఎలా ధూపం దీపం అన్నీ సమర్పించి పూజ చేసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా అటుకులను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ అష్టకమును చదువుకోవాలి. ఈ రోజు ఎవరైతే చదువుకుని నమస్కారం చేసుకుంటారో వారికున్న బాధలు, వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. చాలా వరకు మనం చాలా పాపాలను చేస్తూ ఉంటాం. చిన్న చిన్న పాములను చంపుతూ ఉంటాము. అనుకోకుండా చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాము. ఎన్నో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ తప్పులకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. కావున భక్తి శ్రద్ధలతో ఆ కృష్ణ పరమాత్మను పూజ చేసుకోండి. శ్రీకృష్ణాష్టమి ఉదయం చేసుకోలేని ఎడల సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. అలాగే ఉపవాసం చేసేవాళ్ళు పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారం తీసుకుని కూడా ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఆ భగవంతుడి స్మరణ అన్నది ముఖ్యం. అలాగే శ్రీకృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. కాబట్టి తులసి మాతను ఖచ్చితంగా పూజించాలి. శ్రీకృష్ణ భగవానుడు కూడా తులసి దళాలను సమర్పించాలి. ఈ విధంగా ఆ దేవుణ్ణి పూజిస్తే ఆ కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే ఈ రోజు ఇంటి ముందు పాదాలు వేసుకోవచ్చు. అలాగే ఇంట్లో చిన్న పిల్లలకు కృష్ణుడి వేషం వేసి ఆ పిల్లవాడికి కృష్ణుడు కథలు చెప్పండి. మీకు ఆ కృష్ణ పరమాత్ముడు అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది. చూసారు కదండి ఏ విధంగా పూజని చేసుకోవాలి అన్నది. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.